ఇంకా ఈ రోజు వచ్చేసరికి మంచి మటన్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. ఇంకా ఈ రోజు వచ్చేసరికి మంచి మటన్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అది కూడా నార్మల్ గా కాకుండా మటన్ అండ్ పంప్కిన్ రెండు మిక్స్ చేసి మంచి మటన్ కర్రీ అయితే చేస్తున్నా. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన భోజన్ మందిర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో గైస్, పంప్కిన్ మటన్ కర్రీకి ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాం. ఫ్రెష్ గా కర్రీ కట్ 200 గ్రామ్స్ పంప్కిన్ పీసెస్, ఇంకా ఆనియన్ నైస్ గా చాప్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా 3 టమాటోస్ కూడా నైస్ గా చాప్ చేసి పెట్టుకోండి. కప్పు కొత్తిమీర, ఒక హాఫ్ కప్పు కరివేపాకు, ఒక బే లీఫ్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్ అండ్ గరం మసాలా. సింపుల్ గా రెసిపీ ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. సో గైస్, ముందుగా కుక్కర్ లోని ఒక 100 ml దాకా ఆయిల్ వేసుకోండి. హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచి, 5 నుంచి 6 లవంగా, ఒక బే లీఫ్, ఒక 10 సెకండ్స్ బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ కిలో మటన్ కర్రీ కట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడంత సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకుని మనం కుక్కర్ లోని మటన్ తో పాటు కలుపుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ ముక్కలను కూడా మనం మటన్ లో యాడ్ చేసుకుందాం. ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మటన్ పంప్కిన్ బాగా ఉడికేంత వరకు ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోండి కుక్కర్ లో. సో మటన్ కుక్కర్ లో ఉడికే లోపు మనం పక్కన గ్రేవీ అయితే రెడీ చేసుకుందాం. ఆనియన్ మసాలా ఫ్రై చేసుకుందాం. ఒక 700 ml దాకా వాటర్ పోసుకోండి. ఒక బే లీఫ్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగా, స్టోన్ ఫ్లవర్ కొంచెం యాడ్ చేసుకోండి. నైస్ గా చాప్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్, 3 పచ్చిమిర్చి చీరికలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేస్తా ఉండండి. ఆనియన్ బ్రౌన్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆనియన్ బాగా మగ్గగానే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. హాఫ్ కప్ టమాటో అయితే యాడ్ చేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. టమాటా ఆనియన్ మసాలా. మటన్ మంచిగా ఉడకడానికి 6 విజిల్స్ అయితే పట్టిందండి. ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న మటన్ ని పంప్కిన్ ని మనం గ్రేవీలో అయితే యాడ్ చేసుకుందాం. కర్రీ కన్సిస్టెన్సీ ఇంకా లూజ్ గా చేసుకోవడానికి మటన్ బాయిల్ పెట్టుకున్న వాటర్ నే మనం గ్రేవీకి యూజ్ చేసుకుందాం. సో మంచి మటన్ తాలూకా ఫ్లేవర్స్, అరోమా అంతా కూడా ఈ వాటర్ లో ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ టైంలో. అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా. మిక్స్ రుచికి సరిపడంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో మటన్ మొత్తం మంచిగా కలుపుకొని మసాలా అంతా పట్టుకొని బాగా ఉడికేంత వరకు ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి పెట్టుకోండి. ఫుడ్ లవర్స్, చూసారు కదా, పంప్కిన్ మటన్ కర్రీ పర్ఫెక్ట్ గా కొలతలతోటి చాలా టేస్టీ రెసిపీ అయితే తయారు చేసేసాం. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన భోజన్ మందిర్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.